హాయ్ స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ యాసిడ్ బేస్ టైట్రేషన్, దాంట్లో న్యూట్రలైజేషన్ కర్వ్స్ అంటే ఏటివి అవన్నీ ఇప్పుడు చూద్దాం. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. వీలైనంత వరకు షేర్ చేయండి. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. చలో. Classification of acid base titration. Acid base titration are classified as strong acid strong base titration, strong acid weak base titration, weak acid strong base titration, weak acid weak base titration. The above given titration are explained by plotting the curves known as acid base titration curves or neutralization curve. అంటే ఒక కర్వ్ని మనం డ్రా చేస్తాం అన్నమాట, ఇవి ఎక్స్ప్రెస్ చేయడానికి కాన్సన్ట్రేషన్ టైట్రేషన్ ఎలా జరిగింది అని. ఓకే, neutralization curve. A neutralization curve is a type of titration curve that represents the change in pH of a solution as an acid or base is gradually added to it. ఎలాగంటే కొనికల్ ఫ్లాస్క్, నువ్వు దీంట్లో యాసిడ్ తీసుకున్నావు, నువ్వు బయట నుంచి బేస్ పోస్తావు, బేస్ యాడ్ చేస్తావు. దీంట్లో యాసిడ్ 1 to 7 కదా, pH 1 to 7 pH యాసిడ్, తర్వాత 8 to 14 బేస్. ఓకే, నువ్వు ఇది యాడ్ చేస్తున్నప్పుడు pH అనేది చేంజ్ అవుతుంది. ఇలాగే నువ్వు దీన్ని యాడ్ చేసినప్పుడు pH చేంజ్ అయితే ఉంటుందో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది మనది ఏంటది, న్యూట్రలైజేషన్ కర్వ్ అనేది దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. న్యూట్రలైజేషన్ కర్వ్ హెల్ప్స్ టు డిటర్మైన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్ యాసిడ్ ఆర్ బేస్. అంటే కాన్సన్ట్రేషన్ని కూడా డిటర్మైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇట్ ఐడెంటిఫై ద ఈక్వివాలెన్స్ పాయింట్. ఈక్వివాలెన్స్ పాయింట్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బేస్ ఆర్ యాసిడ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్. ఇట్ ఈస్ ద గ్రాఫ్ ప్లాటెడ్ బిట్వీన్ ద pH అండ్ ద టైట్రెంట్ యాడెడ్ టు ఇట్ ఈస్ నోన్ యాజ్ న్యూట్రలైజేషన్ కర్వ్. అంటే ఇది pH ఆఫ్ అనలైట్, గ్రాఫ్ ప్లాటెడ్ బిట్వీన్ pH ఆఫ్ అనలైట్ అండ్ టైట్రెంట్. ఇక్కడ టైట్రెంట్ యాడ్ చేస్తాం. ఓకే, దీని మధ్య మనకు గ్రాఫ్ని ప్లాట్ చేస్తాం అగేన్స్ట్ దిస్. ఓకే, వి విల్ గెట్ న్యూట్రలైజేషన్ కర్వ్. ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ టైట్రేషన్. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ టైట్రేషన్. ఈ టైట్రేషన్ కర్వ్ ఇస్ ప్లాటెడ్ బై టేకింగ్ ద pH ఆఫ్ ద సొల్యూషన్ against the volume of base added, pH of the analyte, volume of the base added. ఓకే, ఇది బ్యూరేట్ అన్నమాట. బ్యూరేట్లో మనకు NaOH ఉంది, దీంట్లో HCl ఉంది, స్ట్రాంగ్ యాసిడ్. ఓకే, 0.1 ఇది 0.1, 0.2, 0.3, 0.4. ఎట్ 0.1 నో NaOH ఈజ్ యాడెడ్. అంటే ఇది కొనికల్ ఫ్లాస్క్ ఉంది కదా, దీంట్లో మనం NaOH ఇంకా యాడ్ చేయలే, HCl ప్లస్ వాటర్ తీసుకున్నాం. ఓకే, జస్ట్ HCl ప్లస్ వాటర్ తీసుకొని కొంచెం డైల్యూట్ చేసినాం అంతే. సో ద pH ఆఫ్ ద అనలైట్ ఈజ్ లో. అంటే pH ఇక్కడ 2 ఉంది కదా, pH ఈజ్ లో ఉంది ఇంకా, బికాజ్ ఇట్ ప్రిడామినెంట్లీ కంటైన్స్ H3O ఫ్రమ్ డిసోసియేషన్ ఆఫ్ HCl. అంటే దీంట్లో మనం ఏం చేసినాం, HCl యాడ్ చేసినాం ప్లస్ కొద్దిగా వాటర్ యాడ్ చేసినాం. వాటర్ యాడ్ చేసి ఇవి రెండు రియాక్ట్ అయ్యి మనకు H3O ప్లస్ అండ్ Cl మైనస్ ఇచ్చినాయి. ఓకే, హైలీ అసిడిక్, ఇంకా అసిడిక్గానే ఉంది, ఇది చేంజ్ కాలే. ఓకే, 0.1 దగ్గర నో వి యాడ్ NaOH డ్రాప్ వైజ్. సో డ్రాప్ వైజ్గా NaOH యాడ్ చేస్తాం. ఇట్ గెట్స్ డిసోసియేట్స్ ఇంటూ Na ప్లస్ అండ్ OH మైనస్. Na ప్లస్ OH మైనస్కి డిసోసియేట్ అవుతుంది. ఓకే, డిసోసియేట్ అవుతుంది కదా. ఈ OH మైనస్ ఏదైతే ఉంటుందో మనకు పైన ఏముంది, HCl ప్లస్ H2O, H3O ప్లస్ Cl మైనస్ ఉంది కదా. ఈ OH మైనస్ ఏదైతే ఉంటుందో H3O అని కన్జ్యూమ్ చేసేసుకుంటుంది మొత్తం. ద OH మైనస్ కన్జ్యూమ్స్ ద H3O స్లోలీ, బట్ అనలైట్ ఈజ్ స్టిల్ అసిడిక్ డ్యూ టు ప్రిడామినెన్స్ ఆఫ్ H3O ప్లస్. అంటే ఇది OH మైనస్ ఏదైతే ఉంటుందో H3O ప్లస్ని కన్జ్యూమ్ చేస్తుంది. అయితే మనకు కంప్లీట్గా కన్జ్యూమ్ చేయలేదు, ఎందుకంటే ఇది డామినెన్స్ ఎక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, కాన్సన్ట్రేషన్లో ఎక్కువ ఉంటుంది. ఓకే, అందుకోసమే ఇంకా అది అసిడిక్గానే ఉంటుంది. ఇక్కడ pH అనేది చేంజ్ కాదు. .2 ద pH రికార్డెడ్ జస్ట్ బిఫోర్ కంప్లీట్ న్యూట్రలైజేషన్ టేక్స్ ప్లేస్. ఇది 2.2. 0.3 వచ్చేసి మనకు ఈక్వివాలెంట్ పాయింట్. ఈక్వివాలెంట్ పాయింట్ అంటే ఏంటిది, ఎట్ దిస్ పాయింట్ మోల్స్ ఆఫ్ NaOH ఈజ్ ఈక్వల్ టు ద మోల్స్ ఆఫ్ HCl. అంటే దీంట్లో మోల్స్ ఆఫ్ HCl యాడెడ్ ఈజ్ ఈక్వల్ టు మోల్స్ ఆఫ్ NaOH.
మోల్స్ ఆఫ్ NaOH యాడెడ్ ఈజ్ ఈక్వల్స్ టు మోల్స్ ఆఫ్ HCl. ఓకే, రెండు ఈక్వివాలెంట్ అమౌంట్లో ఉంటాయి. ఎట్ దిస్ పాయింట్ H3O minus ions are completely neutralized by OH minus ions. The solution only has salt and water and therefore pH is neutral. అంటే H3O ప్లస్ ఏవైతే ఉంటాయో కంప్లీట్లీ న్యూట్రలైజ్ అయిపోయినాయి OH మైనస్తోన. ఓకే, HCl ప్లస్ NaOH ఎట్ ఈక్వివాలెంట్ పాయింట్ NaCl ప్లస్ H2O వస్తుంది మనకు ఆన్సర్ ఆఖరిగా. పాయింట్ 4, అడిషన్ ఆఫ్ NaOH కంటిన్యూస్ అండ్ pH బికమ్ బేసిక్ బికాజ్ HCl హ్యాస్ బిన్ కంప్లీట్లీ న్యూట్రలైజ్డ్. అంటే ఏంటిదంటే నువ్వు కొనికల్ ఫ్లాస్క్ తీసుకున్నావు, కొనికల్ ఫ్లాస్క్లో ఇది కొనికల్ ఫ్లాస్క్. ఓకే, ఇది బ్యూరేట్, NaOH యాడ్ చేసినాం, NaOH ఈక్వివాలెంట్ పాయింట్ వచ్చింది. ఈక్వివాలెంట్ దగ్గర మనకు ఇది NaOH ఈక్వల్స్ టు HCl వచ్చింది. సో మనకు ఇది న్యూట్రల్ ఉంది. దీని తర్వాత నువ్వు ఇంకా NaOH యాడ్ చేస్తావు, రైట్? అడిషన్ ఆఫ్ NaOH కంటిన్యూస్ అండ్ pH బికమ్ బేసిక్. pH అనేది బేస్, ఇది బేస్ కదా, ఇది ఎక్కువ యాడ్ చేసినప్పుడు pH అనేది బేస్ అవుతుంది. బేస్ అయినప్పుడు మనకు ఇది ఏదైతే ఉంటుందో ఇది గ్రాఫ్ అనేది పైకి పోతూ ఉంటుంది, కర్వ్, బేసిక్ కర్వ్. ఇది 12 ఉంది, 10 to 12 మధ్యలో ఉంది. ఓకే, పాయింట్ 4, నో ఎక్సిస్ ఆఫ్ OH మైనస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సొల్యూషన్. ఇప్పుడు మనకు NaOH అంటే Na ప్లస్ OH మైనస్ ఎక్కువ ఉన్నాయి కదా, ఇది ఎక్కువ ఉంది. ఓకే, ఆఫ్టర్ దిస్ NaOH రియాక్ట్ విత్ ఇండికేటర్ అండ్ ప్రొడ్యూస్ కలర్, దట్ ఈస్ ఎండ్ పాయింట్. NaOH ఏదైతే యాడ్ చేసినావో నువ్వు అది మనకు ఇండికేటర్తో రియాక్ట్ అయ్యి కలర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ యాసిడ్ విత్ వీక్ బేస్ టైట్రేషన్. దీంట్లోనూ వీక్ యాసిడ్ తీసుకుంటావు బ్యూరేట్లో, దీంట్లో HCl తీసుకుంటావు, స్ట్రాంగ్ యాసిడ్. ఇఫ్ అనలైట్ ఈజ్ HCl అండ్ ద టైట్రెంట్ ఈజ్ అమోనియా, titration curve is plotted. pH of the analyte against the volume of the NH3, pH of the analyte against volume of the titrant added. Okay, no NH3 is added at point 1, so the pH of the analyte is low. It predominantly contains H3O plus from dissociation of HCl. అంటే HCl ప్లస్ వాటర్ ఉంది కదా, అది రియాక్ట్ అయ్యి మనకు H3O ప్లస్ని అండ్ Cl మైనస్ని ఇస్తుంది. సో మనకు pH అనేది చేంజ్ కాదు, ఎందుకంటే HCl అనేది అసిడిక్, H3O ప్లస్ అనేది కూడా అసిడికే. సో అసిడిక్ మీడియంలోనే ఉంటుంది, pH అనేది కొంచెం కూడా చేంజ్ కాదు. NH3 is added slowly drop wise. NH3 consumes H3O ప్లస్ slowly. అంటే ఇప్పుడు NH3 మనకు స్లోలీ కిందికు దీంట్లోకి వస్తుంది. NH3 ఏం చేస్తుంది, H3O ప్లస్ ఏవైతే ఉంటాయో వాటిని కన్జ్యూమ్ చేస్తూనే ఉంటుంది స్లోలీగా. ఓకే, NH3 కన్జ్యూమ్స్ H3O స్లోలీ, బట్ అనలైట్ ఈజ్ స్టిల్ అసిడిక్ డ్యూ టు ప్రిడామినెన్స్ ఆఫ్ H3O ప్లస్ అయాన్. ఎంత యాడ్ చేసినా మనకు H3O ప్లస్ ఎక్కువనే ఉంటుంది కదా, రైట్? అందుకోసమే మనకు మీడియం ఇంకా అసిడిక్గానే ఉంటుంది. పాయింట్ 2, దిస్ ఇస్ ద pH రికార్డెడ్ జస్ట్ బిఫోర్ కంప్లీట్ న్యూట్రలైజేషన్ టేక్స్ ప్లేస్. కంప్లీట్ న్యూట్రలైజేషన్ టేక్స్ ప్లేస్ ముందు మనకు ఇది రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పాయింట్ 3లో ఏమంటాం, దాన్ని ఈక్వివాలెంట్ పాయింట్ అని అంటాం, రైట్? ఎట్ దిస్ పాయింట్ మోల్స్ ఆఫ్ NH3 ఈజ్ యాడెడ్ ఈజ్ ఈక్వల్ టు మోల్స్ ఆఫ్ HCl. అంటే NH3 HCl ఈక్వల్ అమౌంట్లో మనకు ఉన్నాయి. H3O ప్లస్ ఈజ్ కంప్లీట్లీ న్యూట్రలైజ్డ్ బై NH3. కంప్లీట్గా H3O అనేది న్యూట్రలైజ్ అయిపోయింది. ఇన్ ద కేస్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్, ద pH ఈజ్ నాట్ న్యూట్రల్ ఎట్ ద ఈక్వివాలెంట్ పాయింట్. అంటే మనకు స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ యాడ్ చేసినప్పుడు ఈక్వివాలెంట్ పాయింట్ దగ్గర మనకు న్యూట్రల్ అనేది వచ్చింది. స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ యాడ్ చేసినప్పుడు మనకు ఈక్వల్ అమౌంట్లో యాడ్ చేసినప్పుడు మనకు న్యూట్రల్ వాల్యూ వస్తుంది. ఓకే, అదే మనకు స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్ యాడ్ చేసినప్పుడు ఈక్వివాలెంట్ పాయింట్ దగ్గర మనకు న్యూట్రల్ అనేది రాదు వాల్యూ. ఓకే, ద సొల్యూషన్ ఈజ్ ఇంపాక్ట్ అసిడిక్. అంటే అది ఇంకా అసిడిక్గానే ఉంటుంది ఎట్ ఈక్వివాలెన్స్ పాయింట్ దగ్గర మనకు ఈక్వివాలెన్స్ పాయింట్ ఇక్కడ ఉంది కదా, ఇంకా సొల్యూషన్ అసిడిక్గానే ఉంటుంది. ఆఫ్టర్ ఈక్వివాలెన్స్ పాయింట్ NH3 ఈజ్ యాడెడ్ ఇన్ ఎక్సెస్, సో ద pH ఇంక్రీజెస్. ఎక్సెస్ అమౌంట్లో యాడ్ చేస్తే pH ఇంక్రీజ్ అవుతుంది. NH3 ఈజ్ వీక్ బేస్, సో ద pH ఈజ్ అబౌవ్ 7.
వీక్ బేస్ అంటే మనకు pH 7 ఉన్నదాన్ని వీక్ బేస్ అని అంటాం. ఆఫ్టర్ దిస్ NaOH రియాక్ట్స్ విత్ ఇండికేటర్, అది NH3, ఇది NH3 రియాక్ట్స్ విత్ ఇండికేటర్ అండ్ ప్రొడ్యూసెస్ కలర్ దట్ ఈస్ ఎండ్ పాయింట్. NH3 ఏదైతే ఉంటుందో అది ఇండికేటర్తో రియాక్ట్ అయ్యి మనకు ఎండ్ పాయింట్ అనేది చూపిస్తుంది కలర్ ప్రొడ్యూస్ చేసి. నెక్స్ట్ వచ్చేసి వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ టైట్రేషన్. అనలైట్ ఈజ్ ఎసిటిక్ యాసిడ్ తీసుకుంటాం మనం. అండ్ ద టైట్రెంట్ ఈజ్ sodium hydroxide. A titration curve is obtained by plotting the pH of the analyte against the volume of the NaOH is added. ఇది ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్. ఓకే, పాయింట్ 1 దగ్గర మనం NaOH ఇంకా యాడ్ చేయాలి. సో ద pH of the analyte is low. It predominantly contains H3O+ from dissociation of CH3COOH. డిసోసియేట్ అయి మనకు H3O+ని ఇస్తుంది. NaOH ఈజ్ యాడెడ్ డ్రాప్ వైజ్. తర్వాత మనకు NaOH ఏదైతే ఉంటుందో డ్రాప్ వైజ్గా దీంట్లో యాడ్ అవుతూ పోతుంది. NaOH డిసోసియేషన్ ఉంటూ Na+ అండ్ OH- ఏదైతే ఉంటుందో H3O+ని స్లోగా కన్స్యూమ్ చేస్తుంది. ఓకే, బట్ అనలైట్ ఈజ్ స్టిల్ అసిడిక్ డ్యూ టు ప్రిడామినెన్స్ ఆఫ్ H3O+. అంటే H3O+ మనకు ఇంకా ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ ద pH రికార్డెడ్ జస్ట్ బిఫోర్ న్యూట్రలైజేషన్ టేక్స్ ప్లేస్. పాయింట్ 3 ఇది మనకు ఈక్వివాలెంట్ పాయింట్ అంటే ఏంటిది? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ యాసిడ్ ఈక్వల్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బేస్ యాడెడ్. ఓకే, H3O+ is completely neutralized by OH- hence the solution contains only CH3CO and salt and H2O. ఈక్వివాలెంట్ పాయింట్ దగ్గర మనకు సాల్ట్ అండ్ H2O ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ ద pH ఈజ్ నాట్ న్యూట్రల్ ఎట్ ద ఈక్వివాలెంట్ పాయింట్. దీంట్లో కూడా మనకు pH న్యూట్రల్ అనేది ఉండదు ఈక్వివాలెంట్ పాయింట్ దగ్గర. ద సొల్యూషన్ ఈజ్ బేసిక్, అంటే సొల్యూషన్ ఇంకా బేసిక్గానే ఉంటుంది మనకు ఎట్ ద ఈక్వివాలెంట్ పాయింట్ దగ్గర మనకు బేసిక్గా ఉంటుంది. పాయింట్ 4 అడిషన్ ఆఫ్ NaOH కంటిన్యూస్, pH స్టార్ట్స్ బికమింగ్ బేసిక్ because CH3COH has been completely neutralized and excess of OH are present in the solution. excess OH minus present అవ్వడం వల్ల మనకు pH అనేది బేసిక్గా ఉంటుంది. ఆఫ్టర్ దిస్ NaOH రియాక్ట్ విత్ ఇండికేటర్ అండ్ ప్రొడ్యూస్ కలర్ దట్ ఈస్ ఎండ్ పాయింట్. NaOH అనేది మనకు మళ్ళీ రియాక్ట్ అయ్యి ఇండికేటర్తోన కలర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంత ఫాస్ట్గా ఎందుకు వెళ్తున్నానంటే ఫస్ట్ 2 టాపిక్స్ అదే స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్ చెప్పాను కదా, దాంట్లో క్లియర్గా చెప్పాను. ఇప్పుడు ఇవి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దానిలాగానే ఉంటుంది. అది మంచిగా వింటే చాలు, ఇది కూడా అర్థమైపోతుంది. ఇది ఈజీగా ఉంటుంది, ఎగ్జామ్స్లో పక్కా క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి వీక్ యాసిడ్ వీక్ బేస్ టైట్రేషన్. ద అనలైట్ ఈజ్ NH3. అనలైట్ అనేది మనకు NH3 ఉంటుంది. ఓకే, టైట్రెంట్ అనేది CH3COOH ఈజ్ అసిటిక్ యాసిడ్. ఈ టైట్రేషన్ కర్వ్ ఈజ్ అబ్టైన్డ్ బై ప్లాటింగ్ ద pH ఆఫ్ ద అనలైట్ అగైన్స్ ద వాల్యూమ్ ఆఫ్ ద అసిటిక్ యాసిడ్. దెర్ ఈజ్ ఎజెంట్ ఎనీ స్టీప్ బిట్ ఇన్ దిస్ ప్లాట్. అంటే ప్లాట్ అనేది ఉల్టా ఉంటుంది దీంట్లో. టైట్రేషన్ ఆఫ్ వీక్ బేస్ వర్సెస్ ఏ వీక్ యాసిడ్ ఈజ్ డిఫికల్ట్. అంటే ఇది డిఫికల్ట్. ఈజ్ నాట్ మచ్ ఇన్ఫర్మేషన్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ సచ్ ఏ కర్వ్. దీని కర్వ్ నుంచి మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయలేము అనమాట, ఎక్స్ట్రాక్ట్ చేయలేము. ద చీఫ్ ఫీచర్ ఆఫ్ దిస్ టైట్రేషన్ ఈజ్ ద ఎండ్ పాయింట్ కెన్ నాట్ బి డిటెక్టెడ్ బై ఆర్డినరీ ఇండికేటర్. అంటే ఎండ్ పాయింట్ ఏదైతే ఉంటుందో మనం ఆర్డినరీ డిటెక్టర్తోనూ దీంట్లో డిటర్మైన్ చేయలేము. మనం మిక్స్డ్ ఇండికేటర్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని యూజ్ చేసి దీంట్లో ఎండ్ పాయింట్ అనేది డిటర్మైన్ చేస్తాం. సో మిక్స్డ్ ఇండికేటర్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ దిస్ టైట్రేషన్.